అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లా అజీజ్ ఇక అల్లా నామము మహాశక్తివంతుడు అనే పేరుంది. మనం ఖురాన్‌లో 100 సార్లు పైగానే వచ్చింది. అజీజున్ హకీంలో 47 సార్లు, అజీజుర్ రహీంతో 18 సార్లు, అజీజుల్ గఫూర్‌లో 5 సార్లు, కవియున్ అజీజ్ 7 సార్లు, విడిగా 8 సార్లు. ఇంకా ఇది ఒక 5, 6 అల్లా యొక్క నామాలతో పేరై వచ్చిందనమాట. నేను సూరా బకరాలోని కొన్ని ఆయతులు తీసుకున్నాను. అజీజున్ హకీం అనే వచ్చినటివి. అజీజున్ హకీం ఇక్కడ సూరా బకరాలో మనం ఎక్కువగా ఎక్కడ వింటామంటే, మనం ఉండే ఆయతులు మనం పరిశీలిస్తే ఒకసారి అల్లా యొక్క కితాబులో ఉండేటటువంటి ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, అల్లా యొక్క ఏదైతే ఆజ్ఞలు ఇచ్చినాడో ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి మనకి అనేసి సజెషన్ ఇచ్చిన తర్వాత, ఒకవేళ మీరు ఏమన్నా ఈ ఆజ్ఞలను పాటించకపోయినారంటే గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా అల్లా యొక్క నామాలు అజీజున్ హకీం, అల్లా అనేది చాలా సర్వాధికారి, హకీం వివేకవంతుడు. ఈ విషయం ఎందుకు చెప్పారంటే, అక్కడ మీరు ఒకవేళ ఆ పని చేయలేకపోయినా కానీ, ఒకవేళ మీరు కనుక ఆ పని తెలిసి కూడా చేయకపోతే, అప్పుడు అల్లాహ్ వైపు నుంచి మీకు ఒక వార్నింగ్ ఉంది అనేసి ఆ వార్నింగ్ చెప్పే టైంలో మనం అజీజున్ హకీం అనేది ఇక్కడ ఇచ్చినారన్నమాట. సో ఇక్కడ ఎన్నో ఆజ్ఞలు వచ్చినాయి. సూరా బకరాలో ఎన్నో యొక్క హితోపదేశాలు వచ్చాయి. వీటి ప్రకారం నడుచుకోండి. వీటి ప్రకారం మీరు నడుచుకోకపోతే అజీజున్ హకీం నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, అల్లా సర్వాధికారి, తెలిసినవాడు అనే ఉద్దేశం చెప్పారన్నమాట. దీనికి ఒక చివరన ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఒక వాక్యం కూడా వచ్చింది. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి వాక్యం అనమాట. చనిపోయిన తర్వాత ఎలా బతుకుతారు అనేసి అడుగుతారు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు. దానికి ఆ టైంలో కూడా అజీజున్ హకీం చనిపోయిన తర్వాత